ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సూరతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. శ్రీ విష్ణు సహస్రం 49వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. శ్రీ వ్యాస శుక సంవాదం ద్వారా సృష్టి తత్వాన్ని సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకున్న తరువాత ధర్మరాజు, జీవితం ఇంత విలువైంది గదా, అందరూ ఎందుకు దీన్ని అర్థం చేసుకోవడం లేదు అని అనిపించిందేమో. భీష్మాచార్యుణ్ణి ఇలా ప్రశ్నించాడు. పితామహ, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎంతోమంది రాజులు తాము కార్యబలం, వీర్యబలం, మనోబలం అంటే కార్యదక్షత, శారీరక శక్తి, బుద్ధిశక్తి అన్నీ ఉండి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరైనా తన ప్రాణానికి దిక్కై తనను తాను రక్షించుకోలేకపోయాడు. అసలు ఈ మృత్యు అంటే ఏమిటి? ఎలా పుట్టింది? ప్రజలను ఎలా పొట్టనబెట్టుకుంటోంది? తెలియజేస్తారా అని ప్రార్థించాడు. భీష్ముడు చెప్పసాగాడు. ధర్మనందన, పూర్వం అకంపనుడు అనే రాజు యుద్ధరంగంలో తన కొడుకును పోగొట్టుకుని కుమిలిపోతూ ఉండగా ఒకనాడు యాదృచ్ఛికంగా వచ్చిన నారదుల వారి వల్ల ఒక విశేష ఉపాఖ్యానం విని ఉపశమనం పొందాడు. దాన్ని చెబుతాను విను. బ్రహ్మ సృష్టి సాగుతున్న సందర్భంలో ప్రాణి సమూహం పెరిగి పెరిగి ఊపిరాడనంత జనసమ్మర్దం ఏర్పడింది. అప్పుడు ఆయన ఇబ్బంది పడి ఉపసంహార విధానం ఆలోచిస్తూ ఉండగా ఒక మహా అగ్ని ఆవిర్భవించి లోకాలను దహించివేయసాగింది. అప్పుడు 3 కన్నుల దేవుడైన పరమేశ్వరుడు ఆవిర్భవించి, ప్రళయం వచ్చే వరకు ఓపిక పట్టు అని మార్గాంతరం చెప్పి ఆ అగ్నిని ఉపశమింపజేశాడు. అనంతరం ఆ బ్రహ్మదేవుని శరీరం నుండి ఎర్రని కన్నులతో ఒక దేవత ఆవిర్భవించి దక్షిణాభిముఖంగా వెళ్తూ ఉండగా ఆమెను పిలిచి బ్రహ్మ, ఓ మృత్యుదేవత, బలవంతులు బలహీనులు అనే తేడా లేకుండా నీవు అందరినీ సమానంగా సంహరించవలసింది అని అన్నాడు. ఆమె, ఓ ప్రజాపతి, నీ సంతానమైన నేను ఇంత క్రూరమైన పని, ఇంత కఠినమైన పని చేయగలనా అని కన్నీటి పర్యంతం అయింది. ఆ కన్నీటిని బ్రహ్మ తన దోసిట్లో పట్టుకొని, నీవు ఈ పని కోసమే పుట్టావు కనుక నీకిది తప్పదు అన్నాడు. మానవులను సంహరించి వారి బంధువుల రోదనం, దుఃఖం నేను చూడలేను, తపస్సు చేసుకునేందుకు అనుమతించమని ఆమె కోరింది. అప్పుడు బ్రహ్మ, నీవు ఎందుకు ఇలా అనుకుంటున్నావు? ఇది నీకు కర్తవ్యం, దీన్ని చెయ్యకపోతేనే అధర్మం అవుతుంది అని ఎంత చెప్పినా వినక తీవ్రమైన తపస్సు చేసింది. అప్పుడు మళ్ళీ బ్రహ్మ వచ్చి, పుత్రి, నీకు అబద్ధం చెబుతానా? ఇదే నీకు పరమధర్మం. ఇంకొక విశేషం, నేను దోసిటబట్టిన నీ కన్నీళ్లే మానవులను వ్యాధి రూపంలో బాధిస్తాయి. ఇక కామక్రోధాలు దానికి తోడై దానితోనే వారు మరణిస్తారు. నీవు కేవలం నిమిత్త మాత్రమే, ఇంతే అని ఊరడించాడు. నీవు పురుషుణ్ణి పురుష రూపంతోనూ, స్త్రీని స్త్రీ రూపంతోనూ, ఇలా ఆయా ప్రాణులను వాటి వాటి రూపాలతో సంహరించు, నీకు పాపం అంటదు అని అన్నాడు. ఇక మృత్యుదేవత తన పరిస్థితిని, సృష్టి ధర్మాన్ని అర్థం చేసుకొని తండ్రి శాపానికి భయపడి ఈ సంహార కార్యానికి అంగీకరించింది. నిజానికి మహాశక్తి సమన్వితుడైన జగత్ప్రాణుడు అంటే వాయుదేవుడే
ప్రాణరూపంతో వస్తూ పోతూ ఉంటాడు అని నారదుడు చెప్పిన కథాతత్వాన్ని భీష్ముడు వివరించాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, నేనింతకుముందు కూడా దీన్ని విన్నాను, కానీ మనస్సు అప్పుడు శోకాక్రాంతమై ఉండడం వల్ల నిలువలేదు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని అంటూ, సజ్జనులు ధర్మానికి ఇంత విలువ ఇస్తారా? ధర్మస్వరూపాన్ని సమగ్రంగా మరొక్కసారి తెలియజేయండి అని ప్రార్థించాడు. భీష్ముడు చెప్పసాగాడు. ధర్మానికి 3 రూపాలున్నాయి. మొదటిది వేదం పట్ల భక్తి, రెండవది దాన్ని ఎప్పుడూ మరవకుండా జ్ఞాపకం పెట్టుకొని ఉండడం, అంటే దృఢమైన స్మృతి. ఇక మూడవది చక్కని ఆచారం, సదాచారం. కొంతమంది ధనాన్ని కూడా ధర్మస్వరూపమని అంటారు. అయితే అది అసత్యం ఆడకుండా, పరుల సొమ్ముకు ఆశపడకుండా ఆర్జించినదై ఉండాలి. ఇక వేదోక్తం కాని ధర్మం చవిటి నేలలో విత్తిన విత్తనం లాంటిది అని, అది వృథా అని గ్రహించి పెద్దలు వేదోక్తమైన దాన్నే ధర్మము అని ఆచరిస్తారు. ధర్మనందన, ధర్మం చాలా సూక్ష్మమైంది. అది బహుముఖాలుగా ఉంటుంది. నీకు సులభంగా అర్థమయ్యేటట్లు ఒక ధర్మ సారాన్ని చెబుతాను, విను. ఒరులేయవియొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తాను ఒరులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్ పరాయణము పరమధర్మపథములకెల్లన్. ఇతరులు ఏ పని చేస్తే నీ మనస్సుకు నొప్పి కలుగుతుందో ఆ పనిని నీవు ఇతరులకు చేయవద్దు. అదే పరమధర్మం, పరమధర్మ మార్గాలలో పరమోత్తమమైంది అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు చాలా సంతోషంతో ఆయనకు పాదాభివందనం చేసి, పితామహ, ధర్మస్వరూపాన్ని ఇంత చక్కగా, విస్పష్టంగా, సూటిగా, సులభంగా చెప్పడం ఎవరికి సాధ్యమవుతుంది? ఇది సమస్త ప్రజలు ఆమోదించి ఆచరణలో పెట్టదగిన అద్భుత విధానం అని అనేక విధాల ప్రశంసించాడు. ఓం నమో వెంకటేశాయ.